నిర్మల్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన మహిళా ఎస్ఐ కానిస్టేబుల్ కల్లు వ్యాపారం నుంచి వసూలు. కల్లు వ్యాపారం నుంచి లంచం తీసుకుంటూ ఎక్సైజ్ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. తన పరిధిలో మరొకరు వ్యాపారం చేస్తున్నారని కల్లు వ్యాపారి ఫిర్యాదు చేస్తే అతని నుంచి లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం రాత్రి ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా ఎక్సైజ్ మహిళా ఎస్ఐ ఓ మహిళా కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బైంసా మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు తెల్లకల్లు వ్యాపారులు తమకు అనుమతించిన పరిధిలో తెల్లకల్లు అమ్ముకునే విషయంలో వివాదం తలెత్తింది. జిల్లాలో ఖమోల్ గ్రామానికి చెందిన కల్లు వ్యాపారి సుభాష్ గౌడ్ ఇటీవల తెల్లకల్లు అమ్మకం తమకు కేటాయించిన పరిధి కాకుండా ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారని ఫిర్యాదు చేశాడు. బాధితుడి సుభాష్ గౌడ్ హద్దుల్లోకి ఇతరులు రాకుండా చూసుకోవడానికి మహిళా ఎస్ఐ దాదాపు 10,000 రూపాయల లంచం అడిగినట్లు ఫిర్యాదుదారుడు ఏసీపీకి సమాచారం అందించాడు. దీంతో పక్కా సమాచారం అందుకున్నటువంటి ఏసీపీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిర్మల్లో గత 6 నెలల్లో ఇది 10వ ఏసీపీ దాడి కావడం గమనార్హం. Yeah.